తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. Inter-country investigation between India, Telangana police and the Australia police. So we are looking at some reaction from you as to what the investigation is looking like right now, and in terms of his visits here, were they also part of his radicalization, and has there been any links or have they had any links with sleeper cells or terror cells while he has made these 6 visits to India or Hyderabad specifically? Yeah, okay, right, thank you. We do not know that 7 people were arrested today in Australia, first thing. Second thing is, his visit to Hyderabad has been, visits to Hyderabad have been 6 times in a duration of 27 years, right? He left the country in 1998. The information which we gathered when we came to know that he was carrying a Indian passport, and his address on the Indian passport was found to be in Hyderabad. So immediately then we immediately sprung into the action, and we verified. I don't say investigation; it's very easy to find out from the passport. We verified and we inquired into it, and we found that the gentleman was born in India, Hyderabad, and he had left in 1998 itself for further education and employment to Australia. And he came to Hyderabad later, first time in 2000 October, along with his wife, the European lady whom he married. Then second time he came in 2004. Third time he came in February 2009. That was his. Ivala Telangana పోలీసుల సమక్షంలో 41 మంది సిపిఐ మావోయిస్ట్ పార్టీకి చెందినటువంటి అజ్ఞాత కాడర్లు 24 వెపన్స్ తీసుకుని వచ్చి లొంగిపోయినారు. ఈ తీసుకొచ్చినటువంటి వెపన్స్ లో ఒకటి LMG, 3 AK-47 రైఫిల్స్, 5 SLR రైఫిల్స్, 7 ఇన్సాస్ రైఫిల్స్, ఒక BGL గ్రెనేడ్ లాంచర్, 4 303 రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ రైఫిల్, 2 ఎయిర్ గన్స్ తో కలిపి మొత్తం 24 వెపన్స్ తోని సరెండర్ అయినారు. ఇది అక్టోబర్ 21, 2025 నాడు జరిగినటువంటి పోలీస్ కమెమరేషన్ డే సందర్భంగా, పోలీసుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని వీళ్ళు ప్రభుత్వం ముందు లొంగిపోయినారు. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు సిపిఐ మావోయిస్ట్ పార్టీని వీడి జనజీవన వాహినిలో కలిసి రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొనాలి అని చెప్పి వారు పిలుపునిచ్చిండ్రు. ఆ పిలుపులో భాగంగానే PLGA బెటాలియన్ లో పనిచేస్తున్నటువంటి కొంతమంది, అట్లాగే డిఫరెంట్ సిపిఐ మావోయిస్ట్ చెందినటువంటి విభిన్న యూనిట్స్ లో పనిచేస్తున్న వాళ్ళు మొత్తం కలిసి 41 మంది లొంగిపోయినారు. అందులో 2 తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, మిగతా 39 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. మడకం మంగ, ఈయన పానేడు PS బీజాపూర్ చెందిన ఆయన, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, కంపెనీ పొలిటికల్ కమిటీ సభ్యుడు. తాటి గంగ, ఈయన కిష్టారము పోలీస్ స్టేషన్ చెందిన ఆమె, ఈమె ప్లటూన్ పొలిటికల్ కమిటీ సభ్యుడు. కలము సుక్కి, ప్లటూన్ పార్టీ కమిటీ సభ్యురాలు. AM జోగా, ఈయన పార్టీ సభ్యుడు. కుంజం దేవ పార్టీ సభ్యుడు. కోవాసి గంగి పార్టీ సభ్యురాలు. పూనం జ్యోతి పార్టీ సభ్యురాలు. మడకం జోగి, మడకం సోని, దొడ్డి రామే, పర్సం సుంబాడి, వీళ్ళంతా కూడా PLGA బెటాలియన్ సభ్యులు. తర్వాత కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల డివిజనల్ కమిటీ ఒకటి ఉంది, అది జిల్లా కమిటీ స్థాయి ఉన్నటువంటి కమిటీ అది.